అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డు డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్డు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ని తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం, నిజాలు మాత్రం మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. మాకు అవైలబిలిటీ ఉంటే దానికి 6 కూడా ఇస్తడం జరుగుతుంది. మా అవైలబిలిటీ కూడా చూసుకుంటాక ఒకరోజు భక్తులు 6 లక్షలు, సపోజ్ 1,00,000 మంది వచ్చారనుకో, అప్పుడు కొంచెం తగ్గుద్ది. సపోజ్ భక్తులు ఈరోజు 75,000 మంది ఉన్నారనుకో, వాళ్ళకి సప్లై ఉంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు అడిగినన్ని ఇస్తున్నాం. 4 అడిగిన వాళ్ళకి 4 ఇచ్చాం. మెజారిటీ పీపుల్ మేము చేసిన డేటాలో మెజారిటీ పీపుల్ 4 చాలా అంటున్నారు. వాళ్ళు ఒక లడ్డు ఆల్రెడీ ఫ్రీగా వస్తుంది అంటే టోటల్గా 5 లడ్లు వచ్చినట్టు. సో ఆల్రెడీ 5 లడ్లు, 5 మంది వచ్చారనుకోండి, 5 25 లడ్లు వస్తున్నాయి కదా. దీంట్లో మీరేమి డౌట్ పడాల్సిన లేదా. దర్శనం లేకుండా వచ్చే వ్యక్తి మాకు తెలిసిపోద్ది కదా, టికెట్ లేకుండా వస్తున్నాడు, అతనికి ఆధార్ చూపించమని అంటున్నాం. మేము ఆధార్ ఎంట్రీ చేసుకొని రేట్ ఇస్తున్నాం. దర్శనం లేకుండా కేవలం లడ్డు కొనుక్కోవాలి వచ్చే వారికి మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ రికార్డ్ చేస్తున్నాము. వాళ్ళు ఏ పర్పస్ కోసం కొంటున్నారు, బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు మా దృష్టిలోకి వచ్చినాయి. మా కంప్లైంట్ చాలా వచ్చాయి. మా పరిశోధనలో కూడా అది నిజమని తేలింది. దానివల్ల మేము ఇది తీసుకున్నాం. అంటే మేమేం చేస్తున్నాం, ఆధార్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మేమేం చేయట్లేదుగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.